నమస్తే సార్, అందరు నిమ్మలా సార్. నమస్తే, చెప్పే. నిన్న రైతు బంధు గురించి మేము ఏదో మాట్లాడుతారు కదా సార్. అవు అయితే మరి రైతులకు ఉచిత పథకాలు అన్నట్టు దానికి ఏమిటి ఉచితం ఇస్తుంది, దానికి ఎంత కష్టం ఉంటుందని కొంచెం ఇంజనీరింగ్ లో ఎవరో కొంచెం దాన్ని విమర్శన చెప్తే బాగుంటుంది కదా సార్. అవును. ఇది కోర్టు దాకా పోయిందంటే మామూలు విషయం సార్ ఇది. ఇప్పుడు అసోంటి రైతు బంధు కంటే అసోంటి బిజినెస్లు మగ్లింగ్లు ఎన్నో ఉన్నాయి. ఆటి జోలికి పోక ఈ రాత్రిబావులు రక్తం చెందించుకుంటా చేతనేసేరగా అప్లపాలు చేసి కుటుంబాలు ఎన్ని బాధలున్నా కూడా పైరుని సాదుకొని ఎన్నిసార్లు లుక్సార్లు అయినా కూడా దానికే దాంతోనే బతకాలని కృషి చేసే జనాలు ఇంకా కొద్దిగానే ఉన్నారు. వీళ్ళ చేతల బట్టి ఈ జనాల మార్పుని బట్టి ఇంకొక 5-10 ఏళ్ళలో ఇది మొత్తం పోతే మొత్తం మిషన్లు వస్తేనే బతికే కార్యక్రమం సురువైంది. కానీ అది రాకముందు ఇప్పటి వాళ్ళని ప్రస్తుతానికి దాని మీద ఏమున్న వాళ్ళని ఏడిపించేది సార్. చెప్పు నీ అభిప్రాయం చెప్పు. రైతు బంధు ఎంత వ్యతిరేకం ఏమిటికి వస్తుంది ఏం కాదు అనేది కొంచెం ప్రస్తుతప్పుడు రైతు బంధు ఎందరికి రుణమాఫీ అయింది కాలేదు, రుణమాఫీ ఎంతమందికి అయింది కాలేదని కాల్ పెట్టారు కదా సార్. అవును అవును. అదే ప్రకారంగా మీరు ఈ టైంకి అనేది ఒకటి రైతులకు ఎంతమంది పథకం మంచిగా ఉంది అనేది ఒక 5-10 రోజులు టైం, ఒక గంట టైం చేసి అచ్చా రైతులకు రైతు బంధు పథకం ఉండాలనా ఉండొద్దా, అవసరమా లేదా అనే విషయాన్ని ప్రశ్న అనేది తర్వాత మీరు టైంతో మాట్లాడండి. మీకు రైతు బంధు కావాలనా వద్దా అనే 2 ముచ్చట్ల మీద పోల్కాడ్ చేయాలండి. అచ్చా, ఇక వేరే సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇక సబ్జెక్ట్ మీరు ఇప్పుడు మాట్లాడుతారు కదా, కొంచెం అది మీరు టైం పెంచుకోండి. ఎందుకంటే కొద్దిగా మీకు కూడా అవగాహన ఒక లిస్ట్ అనేది వస్తుంది కొద్దిగా మీరు. ఎందుకంటే మీరు ఫస్ట్ రుణమాఫీ మీద ఒక లిస్ట్ చదివారు. అవును అవును. ఆ టైంలో కూడా నేను మీకు బాగా ట్రై చేసిన కానీ సరే అదృష్టం నాది ఫోన్ లేవట్లేదు అన్న. ఇప్పుడు 2-3 సార్లు లేవట్టు మంచి మీ వాదన మంచిగా ఉంది అన్న. ఫస్ట్ సంది ఇప్పుడు మీరు ఛానల్ చాలా అయినా కానీ నేను చూస్తూనే ఉన్నాను లింగన్న. ఇప్పుడు వాళ్ళ అన్న మాట ఏదైతే ఉందో, వాళ్ళ అన్నమాట అంటే అసలైన రైతుకి చిన్న రైతుకి ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తుంది కాబట్టి. కానీ దానికి కారణం ఏంది అంటే మనసంటోడు మాట్లాడింది మళ్ళీ. అంటే మనసంటోడు అంటే నేను కాదు, వాళ్ళకి పోతుంది వీళ్ళకి పోతుంది అని చెప్పి ఇట్లా ఆగం చేసిన వాళ్ళే. తప్పిదం ఏడున్నది మరి మనలో? ఇప్పుడు మన చెయ్యి మన నెత్తి మీద పెడుతున్నారు వీళ్ళు. మీరే అద్దన్నారు కాబట్టి మేము ఆపుతున్నాం అనే కాడికి తెచ్చారు. అయితే కోట్లకి వెళ్ళే సమస్య ఎందుకు వచ్చింది అది నాకు కావాల్సింది. అంటే అది వేరే సమస్య, అది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్య. అది అక్కడ ఆయన వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ అని ఉండే, ఆయన బండి సంజయ్ మొన్న ఫ్లెక్స్ లేపించిండు అన్నారు చూడు, ఆయన సంబంధించినటువంటి వార్త. ఏం వార్త అంటే ఆయన కోర్టుకు పోయిండు. ఏమని? కంటోన్మెంట్ బోర్డుకు 32 కోట్లు ఖర్చు పెట్టినాము, ఆ పైసలు వస్తలేవు, అధికారులు సరిగా స్పందిస్తలేరని ఆర్థిక శాఖ మీద కంప్లైంట్ చేసిండు. అయితే ఆర్థిక శాఖ సందీప్ సుల్తానియా ఉండు సెక్రటరీ, ఆయన ఏం చెప్పినంటే 25 కోట్లు ఆల్రెడీ ఇచ్చినాము, మిగిలిన కొంత వాయిదాలు ఇస్తాం అనుకున్నాము, కానీ వీళ్ళు ఆగుతలేరు అనే విషయం, ఇక్కడ నిధులు లేని ఏం చేయమంటారు అని కోర్టుకు సమాధానం ఆయన చెప్పిండు, సందీప్ కుమార్ సుల్తానియా. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే కోర్టు కోపం వచ్చింది. ఎట్లా కోపం వచ్చింది? వాళ్ళేమో పనులు చేసినాం పైసలు కావాలని అడుగుతారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు, అప్పటి వైస్ ప్రెసిడెంట్. కానీ ఇక్కడనేమో అధికారులేమో డబ్బులు లేని వీళ్ళు ఏం చేస్తారని చెప్తూ, అసలు దీనికి అంతటికీ మూల కారణం ఇది కాదు, అసలు ఉచితాలు ఇవ్వడం వల్లనే మనం ఉచితాలు ఎక్కువ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 1,03,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఉండుడైంది అనే కడచాలైంది అని అదాన్ పేరు పెట్టి మళ్ళీ రైతులకు అసలు ఉచితంగా రైతు బంధు కూడా ఎందుకు ఇవ్వాలనే దాన్ని తీసుకొచ్చింది. అంటే ఎందుకు మనము ఉచితాలకు అలవాటు చేస్తూ ఉన్నాము. సో ఇలా అధికారులు ఏం చేస్తారో అది అధికారుల తప్పిదం ఎట్లయితుంది, మరి నాయకులు ఆలోచించుకోవాలనే మాట హైకోర్టు చెప్పింది. అది అసలు ముచ్చట. అయితే ఇట్లా వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు కదా, జనం మీద జరిగే వాదన ఏంటంటే ఎన్ని పథకాలున్నా ఎన్ని మగ్లింగ్లున్నా ఎన్ని దందాలున్నా కూడా వ్యవసాయం మాత్రం అయితే చాలా కష్టం అన్న. నేను మొత్తుకునేది అదే. వేరే వ్యాపారాలు వేరే లింగన్న, వేరే వ్యాపారాలు వేరే, కానీ వ్యవసాయం అనేది అందరు చేసేది కాదు, ఎవడు పడతాడు చేసేది కాదు. అనేది అంటే ఎవ్వని కుడితే ఆయనకే అందం, దాంట్లోనే అవగాహన ఉంటది. ఎన్నో 100 కోట్లే మన సినిమాలు చూపెట్టినట్టుగా ఓలు జర పైకి పోతారు, ఏదో జరుగుతుంది. కానీ అందరు అలాగా ఏ సబ్జెక్ట్ లో కూడా జరగదు.
అది అందరు అర్థం చేసుకోవాల్సిన ముచ్చటే. ఎవరికి ఏ అవగాహన ఉంటుందో ఆ అవగాహనలో గవర్నమెంట్ సాయం చేసి ఉంటుంది. గవర్నమెంట్ మన తెలితోటలతో పోయేసుకుంటే తెలితోటలు దాని అంతలోనే పెరుగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకు ఏ పని కావాలనో ఏం పని చేయాలనో దాన్ని అతిక అవసరం అయితే దాన్ని చేయాలి, కానీ వృధా ఖర్చు మాత్రం బాగా పెడతారు సార్ దీంట్లో. నేనేమన్నా నిన్న అధికారుల అవినీతి, నాయకుల అవినీతి ఆపితే ఈ దేశంలో ఏ సమస్య ఉండదు అనేది. అదే వృధా ఖర్చు అనేదే అది. వాళ్ళు దోసుకొని వాళ్ళు ముళ్ళలు కట్టుకొని ఇలా పేదోని మీద పడుడేంది. నేను అనుభవేది కూడా కదా సార్. ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతలేవు, ధర్నా చేస్తున్నారు. ఈ రైతు బంధు ఒకటి బంద్ చేయాలి, ఈ ఉచిత పథకాలన్నీ తీసేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ సరే గవర్నమెంట్ ప్రతి ఒక్క రంగంలో గవర్నమెంట్ సాగుతుంది. మన కాళేశ్వరం ఎట్లా తినవద్దు కారం అయిపోయింది అది అన్నారు కదా. ఇప్పుడు మన దేశం మీద పక్క దేశం యుద్ధం చేస్తున్నప్పుడు మన గవర్నమెంట్ ఎన్నో సామాన్లు ఎన్నో మనుగులు ఎంతో మిలిటరీ పోలీసుని దాటుతుంది. అంటే ఎప్పుడు పంచాయతీ కావాలనే దాన్ని దాటుతుందా? ఏదో వణుకు తక్కువ తిరిగినప్పుడు అట్లా వచ్చినప్పుడు మనం సాత్ ఎదురుగా ఉండాలనేది సాగుతుంది. కరెక్ట్. మరి ఇప్పుడు ఇది కూడా అంతే కదా, దేశ సైన్యానికి కరెక్టే చేస్తుంటే ఖరాబ్ అవుతుంది. నువ్వు అడిగింది కరెక్టే. సరిహద్దుల భద్రత కోసం మనం అట్లా లక్షల కోట్లు ఖర్చు పెట్టట్లేదా? అదే నేను అనేది. కాళేశ్వరం కూలిపాలు అయితే ఎవరు కట్టరు కదా. దేశంలో ఉన్నోని కోసం అయితే, దేశ సరిహద్దుల కోసం పెడుతున్నటువంటి మోదీ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం కూడా చేయాలి కదా. కేసీఆర్ అయినా, మోదీ అయినా, రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, ఎవరైనా. అయితే ఇక్కడ నువ్వు అన్నది కరెక్టే. అయితే ఆ అవినీతిని ఆపితే అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఆపరు, కానీ దీన్ని ఆపుతారట. అది ఇప్పుడు క్వశ్చన్. నేను కూడా కోరుకునేది అదే సార్. ఇప్పుడు దేశం మీద ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్టులు, గవర్నమెంట్ సాగేటి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు వేరే బడా బాబులకి మరి వాళ్ళకు లోన్లు మాఫీ చేస్తలేరా? 1000 కోట్లు, లక్షల కోట్లు. అదే సార్. మరి వాళ్ళకి చేస్తున్నప్పుడు లేని నొప్పి ఈ రైతులకో లేకపోతే మరి కొన్ని వర్గాలకో పెడితే తప్పేమున్నది? ఏదేమైనా కానీ సార్ అన్న రైతు బంధు గురించి మీరు ఒక కాల్ పెట్టండి తప్పకుండా. ఒక 5-10 ఒక అర్ధ గంట ఒకటి సార్. మీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సంవత్సరం ఇది ఒకటి మీ టైటిల్ ఏది పెడతారో దాంట్లో తారీఖు ఉంటే బాగుంటుంది సార్. నేను చాలా మంది ఇంత ముందు కూడా చెప్పినా. సరే అన్న, ఓకే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నాకు పని ఉంది చూడలేకపోయినా, ఈ రోజు 10 తారీఖు వార్తలు చూడాలి అనేది దోలాడుకుంటే తక్కువ దొరుకుతట్టు ఉండాలి. సరే, చదువుకున్నానికి అందరికీ అవగాహన తారీఖు అనేది చాలా మందికి అవగాహన వచ్చేసింది. తమ్నైల్ మీదనే టెక్స్ట్ కనపడాలి పెద్దగా. నాకు అర్థమైంది కదా. కాకుండా మీరు ఏదో ఫోటో పెడతారు కదా, అవును, ఆ ఫోటో లోపల ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అనుకో, వార్తా ఛానల్ అనుకో, ఎవరైనా చాలా మంది తారీఖు ఇవ్వకుండా వార్తలు చదువుతుంటారు. యూట్యూబ్ అయినా పెద్ద పెద్ద వార్తలైనా ఆ ఫోటో వల్లనే ఉండాలి. ఇప్పుడు శరత్ సార్ ఉన్నాడు, ఆయన కూడా మంచిగా చదువుతాడు వార్తలు. శరత్ సార్ మీది రోజు టీవీ 9 ఆడుతుంది. ఈ 3 విన్న తర్వాతనే నేను ఏదైనా పనికి వెళ్తాను. థ్యాంక్ యూ లింగన్న, థ్యాంక్ యూ. ఎక్కువ శాతం శరత్ సార్ నేను చూస్తా. ఓకేనే, ఓకే. అయితే న్యాయంగా మాట్లాడుకోరు కాబట్టి మాకు కూడా కొంచెం పని వెనకబడ్డా కూడా మాకు బాధ అనిపించేది. ఎందుకంటే లోకం మీద ఏం జరుగుతుందని కొంచెం మాకు కూడా మైండ్ ఫ్రెష్ అయ్యేది. ఓకే అన్న, ఓకే లింగన్న. ఒకటన్నా గవర్నమెంట్ చాలా వరకు మన కష్టపడ్డోళ్ళ మీద పడకుండా ఉల్టా ఖర్చులు ఏ పెడతారో వాటి మీద గ్రహించ మాత్రం సనా బాగుపడతాం అన్న. మనకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి పిల్లలకు. ఇసమంటే రైతు బంధు పథకాలు అనేది కూడా అల్కగా వెళ్ళిపోతాయి. కానీ గవర్నమెంట్ ఉల్టా ఖర్చులు సనా పెడుతుందన్న. బాగా గమనించు, నువ్వు కూడా రోజు మొత్తుకుంటున్నావు, జనం కూడా మొత్తుకుంటున్నారు. కానీ వాళ్ళకనేది ఇది అక్కర్రాని పని ఎందుకు చెయ్యాలి అనేది వాళ్ళు అనుకుంటలేరు. ఇక ఒంటరిగా కోతికి పండు దొరికితే ఇక మళ్ళీ దొరకదు అన్న ఆశ లబలబ తిని వారేసినట్టు ఉన్నది వ్యవహారం. ఓకే, చాలా మంది కాల్ చేస్తారు లింగన్న. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ.